యునైటెడ్ కింగ్డమ్ అనగానే మీరు చెప్పినట్టుగా 4 కంట్రీస్ వస్తాయి, కలగలిస్తే యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఇక్కడ నుంచి ట్రావెల్ ట్రాన్సిట్ కూడా చాలా చాలా ఈజీ మేడం. రైట్. అండ్ దానితో పాటు యూకేలో మనం చదువుకోవడానికి మేడం ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే మనకు ఇప్పుడు నార్మల్ గా ఐఎల్స్, డ్యూలింగో, టోఫెల్ ఇవన్నీ ఎగ్జామ్స్ రాయకుండా డైరెక్ట్ గా మనకి ఇంటర్మీడియట్ బేస్ మీద ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లో 65% ఉండి అండ్ మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ మేడం. సో మరి ఇతర కంట్రీస్ కూడా మీరు డీల్ చేశారు నాగేంద్ర గారు. యూకేలో ఉన్న ప్రత్యేకత ఏంటి మీ దృష్టిలో? సపోజ్ మీరే ఎవరినైనా మీ ఫ్రెండ్నో తెలిసిన వాళ్ళని పంపించాలి. ఇప్పుడు యూకే మెయిన్ గా ఆ కంట్రీకి వెళ్ళి చదువుకోవడానికి ఒకటేమో మంచి రెనౌండ్ యూనివర్సిటీస్, ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీలో అందిస్తున్న దేశం యూకే ఆబ్వియస్ గా. అండ్ వెన్ కమింగ్ టు ప్లేస్మెంట్స్ లో కూడాను ఆపర్చునిటీ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దానితో పాటు పార్ట్ టైమ్ ఈజ్ లీగల్, ఫుల్ టైమ్ లో కూడా జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కోర్స్ అయిపోయిన వెంటనే పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది 2 years కి. ఎంప్లాయ్మెంట్ కి వెళ్ళొచ్చు స్టూడెంట్ వెళ్ళాలనుకుంటే, అక్కడే సెట్ అవడానికి ఆపర్చునిటీ అందిస్తున్నారు. అండ్ జాబ్స్ లో కూడాను వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ నా పాయింట్ ఆఫ్ వ్యూలో యూకే ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే సజెషన్ ఏంటంటే ఎక్కువ మంది ఆల్రెడీ తెలుగు స్టూడెంట్స్ వెళ్ళిన సిటీస్ కాకుండా ఇప్పుడు సౌత్ ఇంగ్లాండ్ కాకుండా నార్థన్ ఇంగ్లాండ్ లేదంటే స్కాట్లాండ్, ఎంత అందమైన దేశాలండి, చాలా అందమైన దేశాలు, వెరీ సేఫెస్ట్ కంట్రీస్, సేఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడాను. సో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషన్ లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో